దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి ఆయన ఉచితమైన కృపలో ఇప్పటి వరకు మనలను దాచి కాపాడి నడిపిస్తున్న విధానమును బట్టి మనము దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి మనం గత కొన్ని దినాలుగా సామెతల గ్రంథం అనేటువంటి ఒక పుస్తకాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ సామెతల గ్రంథము మనకు నేర్పిస్తున్న ఉన్నతమైనటువంటి పాఠం ఏంటంటే దేవుని జ్ఞానం అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పాఠాన్ని ఈ పుస్తకము నేర్పిస్తుంది. ఒక మాటలో చెప్పాలి అనంటే సామెతల గ్రంథంలో యేసుక్రీస్తు వారు జ్ఞానముగా కనబడుతున్నాడు అనే విషయాన్ని మనము గుర్తించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలలో కూడా యేసుక్రీస్తు వారు ఒక్కొక్క పుస్తకములో ఒక్కొక్క విధానములో మనకు కనబడుతూ ఉంటాడు. కాబట్టి ఈ సామెతల గ్రంథంలో ప్రభువు మనకు జ్ఞానముగా కనబడుతున్నాడు. వాటిని గురించే మనము ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మేమందరము నీ సన్నిధిలో ప్రభువా కూడుకొని నిన్ను ఆరాధించటానికి, నిన్ను స్తుతించి గణపరచటానికి, మీ మాటలలో ఉన్నటువంటి అర్థాన్ని మేము తెలుసుకోవటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ సన్నిధి మాతో కూడా ఉంచండి నాయన. నిర్లక్ష్యముగా కాకుండా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి కలిగిన వారిగా నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు విని మా ఆత్మలను బలపరుచుకోవటానికి నీ సహాయం మాకు అందించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నన్ను మీ యొక్క జ్ఞానముతో నింపి నీ ఆత్మ సహాయం అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. గత కొన్ని నెలలుగా సామెతల గ్రంథంలో నుండి ఎన్నో విషయాలు మేము నేర్చుకుంటున్నాము. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మీరు మాకు నేర్పించి బలపరచమని, మీ వాక్యము వింటున్నటువంటి మేము నీ వాక్యానికి లోబడి బ్రతుకున్నట్లు మీ సహాయం అందించమని, నీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమలో మేము బ్రతుకున్నట్లు మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ, మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మనమందరం సామెతల గ్రంథాన్ని తెరచి, బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథం అనే పుస్తకాన్ని తెరచి 9వ అధ్యాయము 8-9 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. సామెతల గ్రంథములో నుండి 9వ అధ్యాయము 8-9 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. అపహాసకుని గద్దింపకుము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును. నీతి గలవానికి బోధ చేయగా
వాడు జ్ఞానాభివృద్ధి నొందును. చాలండి. ప్రభునందు ప్రియులారా, సామెతల గ్రంథంలో జ్ఞానము అనే మాట మనకు కనబడుతున్నప్పుడు, ఆ మాటలను మనము ధ్యానిస్తున్నప్పుడు మాటి మాటికి జ్ఞానము కనబడుతుంది అని కొంచెం విసుగుదల మనకు రావచ్చు. జ్ఞానము అనే మాటను గూర్చి మనము వింటూ వస్తున్నాము కదా, ఇంకా ఎన్నిసార్లు ఈ జ్ఞానము అనే మాట లేక ఈ పదము మనం వినాలి అని ఒకవేళ మనము అనుకుంటే, ప్రతి దినము కూడా జ్ఞానము అనేటువంటిది మన జీవితంలో మనము వినుట వలన, మన జీవితంలో నేర్చుకొనుట వలన చాలా బోధపడుతుంది. ఎందుకంటే ఈ జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానము కాదు, చదువును బట్టి వచ్చిన జ్ఞానము కాదు, జనరల్ నాలెడ్జ్ని బట్టి వచ్చిన జ్ఞానం అంతకంటే కాదు, మన తెలివితేటలను బట్టి వచ్చిన జ్ఞానము అంతకంటే కాదు. ఈ జ్ఞానము పరలోకము నుండి దిగి వచ్చిన జ్ఞానం. పరలోకములో ఉన్న జ్ఞానాన్ని దేవుడు మనుషులకు తెలియచేశాడు. ఈ జ్ఞానాన్ని గురించి మన జీవితాంతము నేర్చుకున్న ఆ జ్ఞానాన్ని గురించి పరిపూర్ణంగా మనము తెలుసుకోలేనంత గొప్ప సంగతులు ఈ జ్ఞానములో దాచబడి ఉన్నాయి. అందుకే జ్ఞానము అనే మాట వచ్చినప్పుడల్లా కొత్త విషయాలు, క్రొత్త సంగతులే మనము ధ్యానం చేస్తున్నాము కానీ చెప్పినవే మరలా మనము ఆ జ్ఞానాన్ని గురించి మాట్లాడుకోవటం లేదు. ఎందుకనంటే ఈ జ్ఞానము ప్రియులారా 3 అక్షరాలతో కూడినదే కానీ ఇది ముల్లోకాలకు సంబంధించిన జ్ఞానం. అటు పరలోకానికి, ఇటు భూలోకానికి, భూమి క్రింద ఉన్న పాతాళానికి సంబంధించిన ఎన్నో గొప్ప జ్ఞాన సంగతులు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. నిజంగా అండి, మనం చాలా ధన్యులమండి. లోకానికి ఈ జ్ఞానాన్ని గురించి తెలుసుకునే కృప ప్రియులారా వాళ్ళు దూరం చేసుకుంటున్నారు. కానీ దేవుడు ఈ జ్ఞానమును మనకు అనుగ్రహించి ఎన్నో విషయాలు నేర్చుకొని మన ఆత్మలను నరకానికి పోకుండా కాపాడుకోవటానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి మనము దేవునికి ఎంతైనా స్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తూ బ్రతకవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ సామెతల గ్రంథంలో మనము చదువుకున్నటువంటి ఈ భాగములో అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడలవాడు నిన్ను ద్వేషించును అని వ్రాయబడి ఉంది. అపహాసకులంటే ఎవరో, అపహాసకుల యొక్క బుద్ధి ఎటువంటిదో, అపహాసకుడు ఎటువంటి విధానములో బ్రతుకుతాడో మనము పోయిన వారములో 7వ వచనం చదువుకున్నప్పుడే ధ్యానం చేశాం. 7వ వచనంలో అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును అని మనం చదువుకున్నాం. కాబట్టి ఇప్పుడు అపహాసకులను గూర్చి కాదు కానీ క్రింద వ్రాయబడిన మాట అపహాసకునికి వచ్చి ప్రియులారా, అపహాసకుని గద్దించే గద్దింపు, అతడు తీసుకునే విధానం, ఒక జ్ఞానవంతుడు గద్దింపును తీసుకునే విధానాన్ని గురించి ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అపహాసకుణ్ణి గద్దిస్తాం, జ్ఞానవంతుడు కూడా గద్దించబడతాడు. ఈ గద్దింపును ఎవరు తృణీకరిస్తారు, ఎవరు తీసుకుంటారు అని మనం ఆలోచిస్తే, అపహాసకుడు గద్దింపును తీసుకోడు, గద్దింపుకు లోబడడు. ఒకవేళ వాడిని గద్దించిన ఎడల మనకే అవమానం కలుగుతుందట, మనము ద్వేషించబడతామట వాడి చేత. అదే ఒకవేళ జ్ఞానిని గద్దించండి, జ్ఞానిని గద్దిస్తే వాడు ప్రేమిస్తాడట. జ్ఞానులను గద్దించినప్పుడు నన్ను గద్దించావు, నా తప్పు దిద్దావు, నన్ను సరిచేశావు, కాబట్టి నిజంగా నా ఎడల నీకెంతో ప్రేమ ఉందని వాడు ఇంకా గద్దించేవాడిని ఏం చేస్తాడు, ప్రేమిస్తాడు అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం.
ఎవరు గద్దింపుకు లోబడతారో, గద్దింపును ఎవరు అంగీకరిస్తారో వారిని జ్ఞానవంతులు అని పిలిచింది బైబిల్. మరి ఈరోజు దేవుని గద్దింపును మనము తీసుకునే జ్ఞానవంతులమేనా, త్రోసివేసే అపహాసకులమా అనేది మనలను మనం ప్రశ్నించుకొని పరిశీలించుకొని బ్రతకవలసిన వారమై ఉంటున్నాం. జ్ఞానవంతుడు గద్దింపుకు లోబడతాడు, గద్దించిన వాడిని ప్రేమిస్తాడు. బైబిల్ గ్రంథంలో దావీదు గారు ఒక మాట అంటాడు. 141వ కీర్తన 5వ వచనం చదవండి. బైబిల్ గ్రంథములో నుండి మనము చూడగలిగితే 141వ కీర్తన 5వ వచనాన్ని మనము చదువుకుందాం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. చూసారండి, దావీదు గారు దేవుని సన్నిధానములో మొరపెడుతున్నాడు. దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేస్తున్నాడు. మామూలు ప్రార్థన చేయటం లేదు. ఈ 141వ కీర్తనలో దావీదు దేవునికి మొర్ర పెట్టుచున్నవాడిగా మనకు కనబడుతున్నాడు. ఆయన ప్రార్థన దేవుని దగ్గర ఎలాగుందంటే ధూపము వలె ఉంది అని అంటాడు. నా ప్రార్థన ధూపము వలె, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె. అంటే ఎంత ప్రార్థనలో ఉన్నాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒక ప్రార్థనాపరుడుగా దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెడుతున్నాడు. ఆ మొర ధూపము వలె దేవుని సన్నిధికి వెళుతుంది, నైవేద్యము వలె దేవుడు అంగీకరించేదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్పవాడు ప్రార్థన చేస్తూ అతడు 5వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఏంటంటున్నాడు, ఉపకారము అని అంటున్నాడు. అసలు ఉపకారం అంటే ఏంటి? ఏమండి, ఉపకారం అంటే ఏంటి? మన ఎడల ప్రేమను చూపి మనకు ప్రియులార మంచిని జరిగించేవాడు, మంచిని కోరుకునేవాడు, వాడిని ఉపకారి అని అంటారు. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు మంచిది, అది నాకు ఉపకారము అని అంటున్నాడు. ఈ మాట క్రైస్తవులంగా మన జీవితాలలో ఎవరు కోరుకుంటాం చెప్పండి? నీతిమంతులు నన్ను కొట్టటం నాకు ఉపకారం అనుకుంటామా? ఏమండి, ఎవరైనా అనుకుంటారా? ఒక్కసారి ఈ మాట చదవటం కాదండి, ఆ మాటలో ఉన్న పరమార్థమును మనము గుర్తించాలి. ఆ మాటను ప్రియులారా మనం అంగీకరించాలి. నీతిమంతులు మనల్ని కొడితే, అయ్యా నువ్వు నన్ను కొట్టావు, నాకు ఉపకారం అని ఎవరంటారు చెప్పండి? నువ్వెందుకు నన్ను కొట్టావు? నన్ను కొట్టడానికి కారణం ఏంటి? నన్ను నీవు కొట్టినందువలన ఇదిగో నీకొచ్చే లాభం ఏంటి అని అనేక విధాలుగా మనం మాట్లాడతామండి. వారు ఎందుకు కొట్టారో, దాని వలన మనకు ప్రయోజనం ఉందో లేదో అనే విషయాన్ని మనం ప్రక్కన పెడతాం. ఇక్కడ దావీదు గారు మాత్రం కోరుకుంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టాలి, అది నాకు ఉపకారము అని కోరుకుంటున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఎంత గొప్ప ప్రార్థన అండి, ఎంత గొప్ప మొరండి ఇది. దావీదు చేస్తున్న ఈ మొరను గురించి మనం ఆలోచిస్తే, అతని ప్రార్థన దేవుని సన్నిధికి ధూపం వలె వెళుతుంటే, అతని ప్రార్థన సాయంకాల నైవేద్యము వలె దేవుడు అంగీకరించేదిగా ఉంటే, ఇంత ఒక మంచి ప్రార్థనాపరుడు, ఒక మంచి స్థితిలో ఉన్నవాడు, ఒక యథార్థమైన జీవితాన్ని జీవించేవాడు నీతిమంతులు నన్ను కొట్టాలని కోరుకుంటున్నాడు అనంటే అది ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన మనము గుర్తించాలి. ఎప్పుడైనా మన సహోదరుడు ప్రియ లేదా దైవ సేవకుడు వాక్యముతో గద్దిస్తేనే మనము సహించలేము, ఓర్చుకోలేము. కానీ ఇక్కడ నీతిమంతులను కొట్టాలని కోరుకుంటున్నాడంటే దావీదు యొక్క ఆలోచన ఎంత ఉన్నతమైంది. ఏమండి, దావీదు ఒక సామాన్యమైన మనుషుడా అంటే కాదు. అతడు ఒక రాజుగా పరిపాలన చేస్తున్నవాడు, అనేకులకు అధికారి. ఇప్పుడు ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఒక నీతిమంతుడు అందరి ముందు అతన్ని కొట్టాడనుకోండి, రాజు ఏమైనా చేయగలిగినటువంటి అధికారం ఆయనకు ఉన్నా నిజంగా అతడు అంటాడు, వారు నన్ను కొట్టుట నాకు ఉపకారము అని మాట్లాడుతున్నాడు అని అంటే ఆ మాట యొక్క భావాన్ని మనము అర్థం చేసుకోవాలి.
క్రైస్తవుడు అనంటే ప్రియులారా, నీతిమంతులు మనల్ని గద్దించినప్పుడు, నీతిమంతులు మనల్ని కొట్టినప్పుడు, నీతిమంతులు మనకు భయాన్ని నేర్పిస్తున్నప్పుడు నేర్చుకొని జీవించే జీవితము కలిగిన వాడు, అంగీకరించేవాడు. ఈ రోజున దైవజనుడు ఏదైనా ప్రియులారా గద్దించాలి అనేటువంటి ఉద్దేశంతో గద్దించాడనుకోండి, మనం చేసే మొదటి పని ఏంటంటే ప్రార్థన మానేస్తాం. ఆయన నన్ను ఈ విధంగా వాక్యముతో నన్ను హెచ్చరిక చేశాడు, నా బాగు కొరకు చెప్పాడని అనుకో మనం ప్రియులారా, ప్రార్థన మానేస్తాం. ఇక్కడ కాకపోతే మరొక చోటికి నేను వెళతాను అని మనము రకరకాలుగా మాట్లాడుకుంటాం. నేననేది ఏంటంటే, మనము ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యము చేత మనము గద్దించబడుతున్నప్పుడు ఆ గద్దింపును తీసుకోవాలా వద్దా అండి? తీసుకోవటం మంచిదా కాదా? చాలా మంచిదండి, చాలా మంచిది. అది మనము గుర్తించగలిగితే అది మనకు ఉపకారంగా మారిపోతుంది. అది మనం ఎరిగితే ఉపకారముగా మారిపోతుంది. వాక్యంలో మనము చూస్తున్నామండి, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు ఏంటట? తైలాభిషేకం. నీతిమంతులట గద్దిస్తే దావీదు గారిని అది ఆయనకి ఎలా ఉందట? తైలాభిషేకముగా ఉంటుంది అని అంటున్నాడు. తైలాభిషేకం. తైలాభిషేకం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజులను అభిషేకించేటువంటి విధానం మనకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. వాస్తవానికండి సమూయేలు గారి చేత తైలాభిషేకం పొందినవాడే కదా దావీదు. ఏమండి, ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్నటువంటి దావీదును పిలిపించి ఆ సమయంలో సమూయేలు గారు అతని తల మీద తైలము పోసి ఏం చేశాడు? ఆ రోజున అభిషేకించాడు. ఏమండి, అభిషేకించాడు. ఇదిగో నీతిమంతులు గద్దించుట అటువంటిది అని అంటున్నాడు. నన్ను రాజుగా అభిషేకించినంత ఆనందం అని అంటున్నాడండి. ఎంత గొప్ప విషయం అండి. దావీదు రాజైన తర్వాత బత్షెబాతో అతడు తప్పు చేసినప్పుడు నాతాను అనే ప్రవక్త వచ్చి అతన్ని హెచ్చరిక చేసినప్పుడు, నువ్వెవరవయ్యా, నేను రాజును, అధికారములో ఉన్నాను, నువ్వొచ్చి నాకు చెప్పటం ఏంటని అన్నాడా? అనలేదండి. అతడు దేవుని ప్రవక్త, అతడు గద్దించటం నా మేలు కొరకే, ఒకవేళ అతడు కొట్టినా కూడా నాకు మేలే అని అనుకున్నాడు. అతడు ఇదిగో నన్ను గద్దిస్తున్నాడు అనంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అతడు నా దగ్గరకు పంపించబడ్డాడు అనంటే అది దైవ ప్రణాళిక అని ఎరిగినటువంటి అతడు ప్రియులారా, వెంటనే అతని కోపం వచ్చి అతడు చెప్పిన సందర్భాన్ని ఆలోచించకుండా అటువంటి మనుషుడు చావటానికి సమర్థుడు అని దావీదు చెప్పినప్పుడండి ప్రియులారా, నాతాను ప్రవక్త అన్నాడు, ఆ మనుషుడవు నీవే అన్నాడు. ఆ మనుషుడవు నీవే అన్నప్పుడు నేనే చేశానయ్యా, నన్నేంటి ఇలా మాట్లాడుతున్నావు, నేనేం చేశాను అని అతడు మాట్లాడవచ్చు. ఎందుకంటే అధికారములో ఉన్నాడు, రాజుగా ఉన్నాడు ప్రియులారా. కానీ ఆ మనుషుడవు నీవే అని అతన్ని గద్దించినప్పుడు, ఆ విషయాన్ని చెప్పినప్పుడు అతడు వెళ్ళిపోయి ఏడ్చి తన పాపమును ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని మేలు పొందాడండి. అది దావీదు లక్షణం. ఇక్కడ జ్ఞాని లక్షణము అని ఎందుకు చెప్పబడింది ఏదంటే, దావీదు జ్ఞాని, దావీదు జ్ఞానవంతుడుగా అతన్ని పరిగణించవచ్చు. ఎందుకంటే జ్ఞానవంతుడు గద్దించినప్పుడు ఏం చేస్తాడట? మనము చదువుకున్నాము కదండి ప్రియులారా, అతడు ప్రేమిస్తాడట. నాతాను నన్ను గద్దించాడు, నాతాను నా తప్పును నాకు తెలియచేశాడు అని దావీదు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా నాతాను మీద కోపం పెట్టుకున్నాడా? పగబెట్టుకున్నాడా? లేదండి. నాతాను ప్రవక్తను ఇంకా ప్రేమించాడండి. జ్ఞాని లక్షణం అండి అది. జ్ఞానము ప్రియుల కలిగిన వాడి లక్షణం అండి గద్దింపుకు లోబడాలి. మనము దైవ సన్నిధిలో ఉన్నప్పుడండి మనము ఎంతటి వారమా లోక సంబంధంగా అనేది మర్చిపోవాలండి. లోక సంబంధంగా నేను బాగా చదువుకున్నాను, లేకపోతే నేను బాగా తెలివి కలిగిన వాడిని, లోకములో నేను మాటకారిని, నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది, కాబట్టి ఎవడు నన్ను గద్దించాల్సినటువంటి అవసరం లేదు అనే ఆలోచన రాకూడదండి. గద్దింపు అనేది బోధించే నాకైనా కూర్చున్న మీ అందరికైనా మనకు అవసరమని మీకు తెలియచేస్తున్నాను.
గద్దింపులు లేకపోతే, గద్దింపులు మన జీవితంలో తెలియకపోతే, గద్దింపులు మన ముందుకు రాకపోతే మనము సువర్ణమైన ప్రియులారా ఆ కొలిమిలో వేయబడిన సువర్ణము వలె మారలేమండి. మనం సువర్ణము ఒక ఒరిజినాలిటీ దానికి రావాలి అనంటే అది కొలిమిలో ఏం చేయబడాలి? కాల్చబడాలి. అలాగే దేవుని గద్దింపులు మనకెందుకు అంటే మన మీద కోపంతో కాదు, మనల్ని సరి చేయటానికి, మనల్ని మలచటానికి, మేలిమి ముత్యములాగా మనల్ని మార్చటానికి ప్రియులారా. అందుకే ప్రతి క్రైస్తవునికి గద్దింపు అవసరం. ఆ గద్దింపును నిజమైన జ్ఞాని ఎలా తీసుకుంటాడండి? నిజమైన జ్ఞాని ఆ గద్దింపును ఎలా తీసుకుంటాడు? ప్రేమతో తీసుకుంటాడు. అందుకే నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో పౌలు గారు మనకు తెలుసు, పేతురు గారు మనకు తెలుసు. పేతురు గారి కంటే పౌలు గారు చాలా చిన్నవాడు. యేసు క్రీస్తుతో తిరిగినటువంటి పేతురు గారిని యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మార్పు చెందినటువంటి పౌలు ప్రియులారా హెచ్చరిక చేశాడు, గద్దించాడు. ఎవరిని గద్దించారు? పౌలు గారు ప్రియులారా సీనియర్ మోస్ట్ శిష్యుడైనటువంటి పేతురు గారిని గద్దించాడు ప్రియులారా. అటువంటప్పుడు పౌలు, నిన్నగాక మొన్న రక్షించబడ్డావు నువ్వు, నిన్నగాక మొన్నొచ్చావు నీవు. అటువంటి నీవు యేసు ప్రభువుతో తిరిగి యేసు ప్రభు ప్రక్కన కూర్చొని నేర్చుకొని గొప్ప స్థానములో ఉన్నటువంటి నన్ను నువ్వు గద్దించటం ఏంటయ్యా? నువ్వు గద్దిస్తే నేను లోబడటం ఏంటయ్యా అన్నాడా? లేదు. గద్దింపుకు లోబడిపోయినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. జ్ఞాని లక్షణం అది. జ్ఞానము కలిగిన వాడు గద్దించినప్పుడు, చదవండి ఆ మాట మళ్ళీ, సామెతల గ్రంథము దేవుని వాక్యములో నుండి 9వ అధ్యాయము ప్రియులారా 8, అపహాసకుని గద్దింపుకుము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించు. నేను మిమ్మల్ని ఒక విషయాన్ని అడుగుతానండి. మనల్ని తప్పు చేసిన ప్రేమించే వారి మీద మన మనసు ఉంటుందా? మనము తప్పు చేసిన గద్దించే వారి మీద మన మనసు ఉంటుందా? నిజంగా చెప్పాలి. ఎవరి మీద ఉంటుందండి మన మనసు? ఆయన నా పక్షంగా మాట్లాడాడు, నేను తప్పు చేసినా కూడా ఏమి అనలేదు, కాబట్టి నాకు ఆయన కావాలి అని కోరుకుంటాం. ప్రియులారా, అది మంచిదా? అది మన జీవితానికి క్షేమమా? కాదండి. దేవుని వాక్యములో మనము చూడగలిగితే ఎవరైతే మనము తప్పు చేసినప్పుడు గద్దించి మనకు బుద్ధి చెబుతారో వారిని ప్రేమించటం నేర్చుకోవాలి మనం. ఎందుకంటే వారు మన క్షేమాన్ని కోరేవారు, వారు మన బ్రతుకులో దీవెన కోరేవారు, ఆశీర్వాదాన్ని కోరేవాళ్ళు మనల్ని గద్దించేవాళ్ళంటే. మరి ఈ రోజున మన స్థితిగతులు ఎలాగున్నాయి? మన పరిస్థితులు ఏ విధముగా కొనసాగుతున్నాయి? పేరుకు క్రైస్తవులమే, పేరుకు జ్ఞానులమే, పేరుకు విశ్వాసులమే, పేరుకు పెద్దలమే, పేరుకు బోధకులమే, కానీ దేవుని గద్దింపులకు లోబడే వారమేనా? గద్దించే వారిని మనం ప్రేమించే వారమేనా అనంటే క్వశ్చన్ మార్క్ మిగిలిపోద్ది మన జీవితంలో. కానీ దావీదు జీవితంలో అలా లేదండి. దావీదు అంటాడు, ఆ వచనం చూడండి, మళ్ళీ చదవండి, 141వ కీర్తన 5వ వచనం మళ్ళీ చదవండి. ఎంత మంచి అద్భుతమైన వచనము. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. ఏవండి, ఒకవేళ అటువంటి అభిషేకం నాకు వస్తే, అటువంటి కృప నాకు దొరికితే, అటువంటి స్థితి నా జీవితంలో కలిగితే నేను ఏం చేయకూడదు అనుకుంటున్నాడు? త్రోసివేయకూడదు. దాన్ని అంగీకరించాలి, త్రోసివేయకూడదు, అంగీకరించాలి అని ఇదిగో తనకు తానే దేవుని సన్నిధానములో ప్రియులారా ఒక మంచి తీర్మానము కలిగిన వాడిగా ఉన్నాడండి.
ప్రియులారా, ఇటువంటి లక్షణాలు ఎవరిలో కనబడతాయో యెహోవా చూపులు వీళ్ళ మీదే ఉంటాయండి. నిజమండి. చూడండి, బైబిల్ గ్రంథములో దైవ గ్రంథాన్ని మనము చూచినట్లయితే 22వ సామెతల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం చదవండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందామండి. యెహోవా చూపులు జ్ఞానము గల వానిని కాపాడును. చూసారా, ఎవడైతే జ్ఞానిగా, గద్దింపుకు లోబడిన వాడిగా, దేవుని యొక్క ప్రేమను గుర్తించేటువంటి వాడిగా ఉంటాడో, ఎవరి మీద ఉన్నాయండి చూపులన్నీ? దేవుని చూపులు జ్ఞానుల మీదే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళని కాపాడాలి అనేటువంటి ఉద్దేశం కలిగిన వాడిగా దైవ గ్రంథములో ఎంత స్పష్టంగా వ్రాయబడి ఉందో మనం ఆలోచించాలండి. యెహోవా చూపులు ఎందుకు జ్ఞానుల మీద ఉన్నాయి? వారు దేవుని మాట వింటారు, దేవుని గద్దింపుకు లోబడతారు, దాన్ని తైలాభిషేకంగా తీసుకుంటారు, దాన్ని మంచి ఉపకారంగా తీసుకుంటారు. వారు కోపపడరు, ప్రియులను గద్దించే వారిని ప్రేమిస్తారు. అది జ్ఞాని లక్షణం అని బైబిల్ గ్రంథం ఎంత స్పష్టంగా చెబుతుంది. ఇటువంటి జ్ఞాని మీద దేవుని చూపులు ఎల్లప్పుడూ ఉంటాయని లేఖనం ఎంత చక్కగా మనకు వివరిస్తుంది చెప్పండి ప్రియుల. ఇంత చక్కగా లేఖనం వివరించిన మనము దీన్ని కోరుకుంటామా అనంటే ప్రియులారా, మన జీవితాలు కోరుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది. యెహోవా చూపులు జ్ఞానులను కాపాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు వారిని? ఎందుకు కాపాడాలనుకుంటున్నారు? వారు తప్పు చేసినప్పుడు గద్దించినా కూడా ప్రియులారా వెనుకాడరు, కొట్టినా కూడా వారు భక్తిని విడిచిపెట్టరు. అది ఉపకారంగా తీసుకుంటారు, అది తైలాభిషేకంగా తీసుకుంటారు. చూసారా ఎంత ఉన్నతమైనటువంటి ప్రియులారా లక్షణాలు కలిగి ఉన్నారో జ్ఞానులు. ఈ దినమున వాక్యం వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్నో సంవత్సరాల నుంచి మనము వాక్యం వింటున్నాము. ఒక చిన్న గద్దింపుకు మనము లోబడలేకపోతున్నామే. అది కూడా మన క్షేమం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు, మన సరిచేయటానికి దేవుడు మాట్లాడుతున్నాడు, మనలను సరిగా నిలబెట్టడానికి దేవుడు మాట్లాడుతున్నాడు, మనలను ప్రభు కొరకు స్థిరపరచటానికి దేవుడు మాట్లాడుతున్న మాటలే అవి. మన మీద కోపంతో దేవుడు ఎప్పుడు గద్దించడు, మన మీద పగతో దేవుడు ఎప్పుడు గద్దించడు, మనము నాశనం కావాలని దేవుడు గద్దించడు, మనము ప్రియులర ఈ భూమి మీద ప్రియులర శాపాన్ని పొందాలని దేవుడు గద్దించడు, మనము మేలు పొందాలని దేవుడు గద్దిస్తాడు తన వాక్యము చేత. మరి ఇటువంటి పరిస్థితులను మనం ఏమైనా అర్థం చేసుకుంటున్నామా? వినేటప్పుడు బాగా వింటాం, ప్రియులర కూర్చున్నప్పుడు బాగా ఉంటాం, చక్కగా ఉంటాం, కానీ అది మన జీవితంలోనికి ప్రవేశించినప్పుడు మాత్రం మనం చాలా దేవునికి దూరం అయిపోతున్నాం. జ్ఞాని లక్షణాలు మనలో కనబడటం లేదు, అపహాసకుని యొక్క విధానమే మనలో కనబడుతుంది. అపహాసకుడి గద్దింపును ద్వేషిస్తాడు, అపహాసకుడిని గద్దించినప్పుడు ప్రియులారా వాడి వలన మనకు అవమానమే కలుగుతుంది తప్ప ఏమి కలగదు. అదే జ్ఞానిని గద్దించు ప్రియులారా, వాడు దాన్ని తీసుకుంటాడు, దాన్ని ప్రియులారా తన జీవితంలోనికి ఆహ్వానిస్తాడు, సరి చేయబడతాడు, సరిదిద్దుకుంటాడు, దేవుని కొరకు నిలబడతాడు. ప్రియులారా, పౌలు గారు పేతురు గారిని గద్దించిన తర్వాత పేతురు గారు పౌలు గారిని గూర్చి ఎంత అద్భుతంగా రాశాడో తన పత్రికల్లో. పౌలు గారిని గూర్చండి ఎంత అద్భుతంగా రాశాడో. అతడు నన్ను గద్దించాడు, ప్రజలందరి ముందు కూడా నన్ను హెచ్చరిక చేశాడు అని తన జీవితంలో పౌలు గారి మీద ఎటువంటి ద్వేషం పెట్టుకోలేదు. కానీ పౌలు గారి మాటలు మాటి మాటికి వినాలని కోరుకునేవాడు ఎవరో తెలుసా? పేతురు గారు. వాస్తవానికి పౌలు గారి కంటే పేతురు గారు దేవుని వాక్యము బాగా ఎరిగినవాడు, ప్రభు ప్రక్కన కూర్చున్నవాడు, ప్రభుతో తిరిగినవాడు, ప్రభు ప్రేమను గుర్తెరిగినటువంటి వాడు. అంతగా ఉన్నటువంటి పేతురు గారు తనకంటే చిన్నవాడైనటువంటి పౌలు గారి గద్దింపుని ఎందుకు తీసుకున్నాడంటే అక్కడ తాను చేసింది పొరపాటన్న సంగతి తనకు తెలుసు. అతడు నన్ను గద్దించకపోతే, అతడు నన్ను సరిచేయకపోతే నా జీవితములో కూడా నేను దేవునికి ఇదిగో దూరమైపోయే పరిస్థితి ఉంది అని పేతురు గారికి బాగా తెలుసు. ఏమండి, దైవ సన్నిధిలో సీనియారిటీ పనికి రాదండి. ఎప్పుడైనా మనం ఆలోచించండి, మనం ఎప్పుడు కూడా నేను ఎప్పుడో రక్షించబడ్డాను, మీకంటే ముందు రక్షించబడ్డాననే మాటలు రానివ్వకండి.
మనకంటే ముందు రక్షించబడిన వాళ్ళు కావచ్చు వాళ్ళు, కానీ మనకంటే దేవుని జ్ఞానములో ఎదిగిన వారు కావచ్చు వాళ్ళు. వారు మనకంటే దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్న వాళ్ళు కావచ్చు. వారు మనకంటే ఎక్కువగా పరిశుద్ధతను కలిగి బ్రతుకుతున్న వాళ్ళు కావచ్చు. వాళ్ళు చిన్నవారైనప్పటికీ మనకు బుద్ధి చెప్పటంలో న్యాయం ఉంది, కానీ అది అన్యాయం మాత్రం కాదు. చిన్న పెద్ద తేడా అనేది దైవ సన్నిధిలో ఉండకూడదు. అసలు ఆ విధానమే రాకూడదు దైవ సన్నిధిలో. ఆ పరిస్థితులే రాకూడదు ప్రియులారా. దేవుని వాక్య ప్రకారం చిన్నవాడు పెద్దవాడని గౌరవించండి తప్ప, ప్రియులారా, వాక్యం దగ్గరకు వచ్చేసరికి మనందరము కూడా వాక్యానికి లోబడాలి. వాక్యము గద్దించినప్పుడు ఆ గద్దింపుకు మనం ఏం కావాలి ప్రియులారా? విధేయులము కావాలి. అందుకే దేవుని చూపులన్నీ ఎవరి మీద ఉన్నాయి చెప్పండి? జ్ఞానుల మీద ఉన్నాయండి. జ్ఞానుల మీద ఉన్నాయి. ఎందుకు జ్ఞానుల మీద ఉన్నాయనంటే, జ్ఞానము కలిగి ప్రియులారా వాడు జీవిస్తున్నప్పుడు ఆ జ్ఞానము కలిగిన వాడిని గద్దిస్తే, గద్దించిన వాడిని ఆ జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడు? ద్వేషించడు, ప్రేమిస్తాడు అని దైవ గ్రంథంలో మనము చదువుకున్నాము కదండి. రండి మళ్ళీ సామెతల గ్రంథంలోనికి మనం వస్తే ప్రియులారా, 9వ అధ్యాయములో 9వ వచనం మళ్ళీ చదువుకుందాం. 9వ వచనం, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత. ఏమండి, జ్ఞానము కలిగిన వాడికి ఉపదేశం చేసామనుకోండి, వాడేమవుతాడు? మరింత జ్ఞానం అవుతాడు. నాకంతా తెలిసిలే, మీరు చెప్పేదంతా నాకు తెలుసు, మీరు చెబితే వినాల్సినంత అవసరం. ఒక రోజున ఒక దైవ సేవకుడు ప్రియులారా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, ఆయన కూడా వాక్యాన్ని బోధిస్తాడు. ఆయన ఒక టీచర్. ఆయనకేంటంటే ఒక అహం ఉండేది. ఎందుకంటే తన పిల్లలందరూ కూడా మంచి వాళ్ళు కూడా టీచర్సే, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు టీచర్సే. ప్రభు నమ్ముకున్నాడు. ప్రియులారా, ఆయా సందర్భాలలో నేను వాళ్ళ ఇంటికి వాక్యం చెప్పడానికి వెళుతూ ఉండేవాడిని. వెళుతూ ఉన్నప్పుడు ఒక రోజున మేమిద్దరం సంభాషిస్తూ ఉండగా ఆయన నోటి వెంట ఒక మాట విన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఏమన్నాడంటే, నాకు వాక్యం అంతా తెలుసండి, ఎవరో చెబితే వినాల్సినంత అవసరం నాకు లేదండి అన్నాడు. ఏమండి, వాక్యం అంతా తెలుసట ఆయనకి, ఇంకా ఎవరు చెప్పినా వినాలనే ప్రియులార కోరిక లేదట. ఇప్పుడు ఆయన జ్ఞానవంతుడు అవుతాడంటారా? ఆయన అసలు జ్ఞానవంతుడు అనొచ్చండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అంతటి గొప్పవాడే పరలోకముని విడిచిపెట్టుకుని భూమి మీదకి వచ్చినప్పుడు తన 12వ ఏట తండ్రి చిత్తమంతా తన హృదయములో ఉండి కూడా తెలిసి కూడా ఆయన బోధకుల యొక్క మాటలు వినుచున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కూర్చుండి, ఎవరు? యేసుక్రీస్తు వారికి వినాల్సినంత అవసరం ఉందా? ఉందండి. అసలు ఆయన నుండే ప్రపంచమంతా నేర్చుకోవాలి. ఆయన నుండి నేర్చుకోవాలి. ఆయన నుండి నేర్చుకోవలసినటువంటి వాడయ్యుండి ఆయన కూడా బోధకుల మధ్యలో కూర్చుండి ఆయన వినుచున్నాడు అనంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమనాలి? అందుకేనండి యేసుక్రీస్తు వారు జ్ఞానమై ఉన్నాడు. జ్ఞాని కాదు, అసలు ఆయనే జ్ఞానమై ఉన్నాడండి. జ్ఞానమయ్యుండి కూడా ఆయన కూర్చొని ఎందుకు ప్రియులారా నేర్చుకున్నాడు? ఆలోచించారా? ఇంకా ఆ విధమైనటువంటి మాటలు మనం చెప్పుకుంటే మన స్థితి ఎంత, మనం ఎంత? మనకు తెలిసింది ఎంత? మనకు తెలిసింది ఎంత అండి? ఏమండి, ఒక మాటలో చెప్పాలంటే శూన్యమనే చెప్పాలి, శూన్యమనే చెప్పాలి. మనకు తెలిసింది. మనము జ్ఞానవంతులముగా మనము ఇంకా జ్ఞానాన్ని పొందాలి అనంటే దేవుని ఉపదేశాన్ని ఏం చేయాలట? మనము వినాలి. జ్ఞానవంతుడు జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడింకా మరింత జ్ఞానము కలిగిన వాడవుతాడు. ప్రియులారా, ఈ దినమున ప్రియ దేవుని పిల్లలమైనటువంటి మనము గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, మనము జ్ఞానము పొందేవారిగా ఉన్నామా? ఇక నేను జ్ఞానవంతుణ్ణి అనుకుంటూ సరిపెట్టుకుంటున్నావా? మనం ఇక జ్ఞానవంతులమైతే ప్రియులారా మనం ఇంకా వాక్యం వినాల్సినంత అవసరత లేదండి. మనలో అసలు ఏ లోపం కనబడదండి.
ఒక మాటలో చెప్పాలంటే సేమ్ టు సేమ్ క్రీస్తు వలె ఉంటాం, అంతే. ఉన్నామా మరి? పోల్చుకుందాం ఆయనతో, సమానం చేసుకుందాం ఆయనతో? లేదండి. మనము నేర్చుకోవలసింది ఎంతో ఉంది. నేర్చుకున్నది చాలా కొద్ది ప్రియులారా. కొద్ది జీవితములో మనము నేర్చుకున్నది చాలా తక్కువ. విలియం కేరీ అనేటువంటి దేవుని సేవకుడు, మిషనరీ, ఎన్నో ప్రియులర భాషలలోనికి దేవుని వాక్యమాన్ని తర్జుమా చేసినటువంటి వాడు, ఎంతో దేవుని వాక్యము ఎరిగి ఎన్నో పుస్తకాలు రాసినటువంటి వాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాట ప్రపంచానికే ఒక సవాలుకరమైంది. బైబిల్ ఒక సముద్రము లాంటిదైతే ఆ సముద్రములో నాకు తెలిసింది అందులో ఒక నీటి చుక్క అన్నాడు. ఇంకా తెలుసుకోవాల్సి ఇంకెంత ఉంది అప్పుడు ఆయన? బైబిల్ సముద్రము లాంటిది అని అన్నాడు, సముద్రం అంత గొప్పది అని అన్నాడు, సముద్రం అంత విస్తారమైనది అని అన్నాడు. ఇక ఆ సముద్రములో ఇప్పటి వరకు నాకు తెలిసింది ఎన్నో భాషలలోనికి తర్జుమా చేసి బైబిల్ గ్రంథాన్ని అందించిన మహనీయుడు మాట్లాడిన మాట అండి అది. నాకు తెలిసింది ఒక నీటి చుక్క అన్నాడు. ఇప్పుడు ఎన్ని చుక్కలైతే సముద్రం అవుతుంది? ఏమండి, ఎన్ని చుక్కలు అయితే సముద్రం అవుతుంది చెప్పండి? సముద్రము యొక్క నీటిని చుక్కలుగా మనం వేస్తే ఇదిగో ఇన్ని చుక్కలు ఈ సముద్రం అని చెప్పగలమా? అసలు మన వల్ల అవుతుందా? ఏవండి, ఈ భూమి పుట్టినది మొదలుకొని, మనుషుడు ప్రారంభమైనది మొదలుకొని, క్రీస్తు రెండవ రాకడ వరకు మనము సముద్రం దగ్గర కూర్చొని ప్రియులారా అక్కడ ఉన్న నీటి బొట్టు ఒక్కొక్కటి తీసివేసినా సముద్రంలో కొన్ని నీళ్లు కూడా మనము తీయలేం. అంత మాట అన్నాడంటే మనం ఎంతండి? ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మందిరానికి ఎగ్గొడుతూ వస్తూ వచ్చిన మనమే నాకు బైబిల్ జ్ఞానం బాగా తెలుసు అని అనుకుంటున్నాం మనం. అసలు నేను ఒక విషయం చెప్పనా? బైబిల్ జ్ఞానము తెలిసిన వాడు దేవుని మందిరానికి దూరం అవుతాడా? దేవుని సన్నిధికి దూరంగా ఉంటాడా? అసలు ప్రార్థనా జీవితాన్ని మానతాడా? భక్తి జీవితాన్ని విడిచిపెడతాడా? చిన్న చిన్న సమస్యలకు ప్రియులారా దేవునికి దూరం అవుతాడా? అవ్వడు కదండి. అలా ఏవాడు జ్ఞాని ఎలా అవుతాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. వాక్యము వింటున్నా కూడా సరి చేయబడవలసిన, మనము సరి చేసుకోవలసినవి ఎన్నో ఉండి కూడా మనం ఏమనుకుంటున్నాం? జ్ఞానవంతులం అని అనుకుంటున్నాం. నువ్వు నేను అనుకుంటే కాదు జ్ఞానవంతులమని. ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. మనలో దేవుని లక్షణాలు చెప్పాలి, మనలో దేవుని ఉద్దేశాలు చెప్పాలి. దావీదును చూచిన దేవుడు అతన్ని చూచి, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ. అసలు నేను ఇప్పటికీ ఆలోచన చేస్తాను, ఎన్ని ఉద్దేశాలు ప్రియులారా ఆయన నెరవేర్చాడు. దావీదు యొక్క జీవితంలో దేవుడు చెబుతున్న సాక్ష్యం అది. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడు అని ఒక్కొక్కటి లెక్కిస్తే దావీదు జీవితములో ప్రియులారా అతని బ్రతుకులో సరిచేసుకున్నవి కొన్ని అయితే అతడు పొందుకున్నవి ఎన్నో చెప్పటానికి వీల్లేదు. పొందుకున్న వాటన్నిటినీ కూడా అతడు ప్రియులారా ఖచ్చితంగా నెరవేర్చటానికే జీవితాన్ని అప్పగించాడు. కానీ ఎక్కడ కూడా నేను రాజునే, నేను అధికారము కలిగిన వాడినే, ప్రజలకు నేను సేవ చేస్తున్న వాడినే, పరిపాలిస్తున్నటువంటి వాడినే, వెండి బంగారములు కలిగిన వాడినే, నేనేంటి ఆయన ఉద్దేశాలు నెరవేర్చేది అని ఎవరైనా ప్రియులారా ఎప్పుడైనా అనుకున్నాడండి దావీదు? అందుకే మీరు చూడండి, రాజులను గూర్చి మనం పరిశీలన చేస్తున్నప్పుడు రాజులను ప్రియులారా ప్రతి రాజును కూడా ఎవరితో పోల్చాడో తెలుసా? దావీదు వలె అతడు దేవునికి యథార్థవంతుడుగా బ్రతకలేదు, దావీదు వలె అతడు యథార్థవంతుడుగా జీవించను అంటూ దావీదును పోల్చి చెప్పాడు. రాజులందరూ, ఇశ్రాయేల్ రాజులందరి గురించి మనం ధ్యానించినప్పుడు చెప్పుకున్నాం అవన్నీ. దావీదు వలె అతడు జీవించలేదు, దావీదు వలె అతడు బ్రతకలేదు అంటూ కొంతమంది రాజుల గురించి చెప్పాడు. ఎక్కడో అక్కడెక్కడ కొంతమంది రాజులను గురించి మాత్రం దావీదు వలె దేవుని అనుసరించాడు కానీ అనే మాటలు కనబడతాయి. కానీ అతడు దేవతా స్తంభములను పడగొట్టలేదు అని అంటూ వాళ్ళలో లోపాలు చూపిస్తూ ఉన్నాడు.
కానీ దావీదులో ప్రియులారా దేవుడు ఎంత గొప్ప మాట చెప్పాడు అతని జీవితాన్ని బట్టి అంటే, అతడు దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడిగా కనబడుతున్నాడు. జ్ఞాని విధానం అదండి. జ్ఞాని విధానం. ఒక యోసేపు ఐగుప్తు దేశములో జ్ఞానవంతుడిగా పిలువబడ్డాడంటే ఏంటి కారణం? అతన్ని గూర్చి రాజు ఏమన్నాడు ఒకసారి చూడండి. బైబిల్ గ్రంథములో ఆదికాండము 41వ అధ్యాయము 33వ వచనము నుండి ప్రియులారా కొన్ని మాటలు మనము చదువుకుందామండి. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమయ్యుండెను గనుక అతడు తన సేవకులను చూచి, బాగా వినండి ఆ మాట, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పాను. ప్రియులారా, ఫరోకు కల వచ్చింది కదండి. ఫరోకు కల వచ్చింది. ఏంటి ఫరోకు వచ్చిన కల? 7 బలమైన ఆవులు, 7 బలహీనమైన ఆవులు. ఏవండి? 7 బలమైన వెన్నులు, 7 బలహీనమైన వెన్నులు. బలహీనమైన ఆవులు బలమైన ఆవులను తినేశాయి. బలహీనమైన పీల వెన్నులు బలమైనటువంటి వెన్నులను తినేశాయి. అర్థం కాలేదు. జ్యోతిష్కులను పిలిపించాడు ఆ దేశంలో, మంత్రజ్ఞులను పిలిపించాడు, గారడీ విద్య కలిగిన వారిని పిలిపించాడు, శాస్త్రులను పిలిపించాడు. వాళ్ళందరూ వచ్చారు. ప్రియులారా, వారు ఏ సమాధానము చెప్పలేదండి. ఆ తర్వాత పానదాయకుల అధిపతి చెరసాలలో ఉన్నప్పుడు వారి కలల భావాన్ని యోసేపు చెప్పాడు గనుక రాజు కలవరపడిపోతూ ఉన్నప్పుడు అది జ్ఞాపకానికి తెచ్చుకొని పానదాయకుల అధిపతి చెరసాలలో ఉన్న యోసేపును గురించి ఫరో రాజుకు చెప్పాడు. అప్పుడు ఫరో రాజు చెరసాలలో ఉన్నటువంటి యోసేపును తీసుకొచ్చాడు. యోసేపును తీసుకొచ్చినప్పుడు యోసేపు చెప్పాడు, రాజా, 7 బలమైన ఆవులు 7 సంవత్సరాలు, 7 బలమైన వెన్నులు 7 సంవత్సరాలే, 7 బలహీనమైన ఆవులు 7 సంవత్సరాలే, 7 బలహీనమైనటువంటి వెన్నులు కూడా 7 సంవత్సరములే. బలహీనమైనవి బలమైనవి తినేశాయి అని అంటే అర్థం, ఇదిగో 7 సమృద్ధికరమైన సంవత్సరములు పంట బాగా పండుతుంది, 7 సంవత్సరములు దేశములో కరువు వస్తుంది. కాబట్టి ఈ సమయమందు నువ్వు చాలా జ్ఞానాన్ని ఉపయోగించి ఈ 7 సంవత్సరాల కరువు కాలమునకు సమృద్ధిగా పండినటువంటి పంటను భద్రము చేయాలి. ఇటువంటి రీతిలో చేయటానికి ఎవరైనా జ్ఞానవంతులుంటే వారిని పెట్టేసేయి రాజ్యంలో అన్నాడు. నేనుంటానన్నాడా? అన్నాడా అండి? లేదండి. రాజు గుర్తించాడు, ఇది దైవ జ్ఞానం. ఇతడు చెప్పిన మాటలన్నీ దైవాత్మతో చెప్పిన మాటలు. ఇతనిలాగా దేవుని ఆత్మ కలిగిన మనుషుడు మన దేశములో ఎవరు ఉన్నారు? లేరా? జ్ఞానులుగా పిలువబడుతున్న వారు లేరా దేశంలో? గారడీ విద్య కలిగిన వారు లేరా? మంత్రజ్ఞులు లేరా? జ్యోతిష్కులు లేరా? ఎంతోమంది ఉన్నారండి, ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని ఆత్మ కలిగిన జ్ఞానవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఎవరో? యోసేపు. అందుకని
ఆయన ఏమంటున్నాడంటే, ఎవరో ఎవరో అంటున్నావేంటయ్యా నువ్వు, నా ఎదుట నిన్ను చూస్తున్నాను, నిన్ను కనుగొన్నాను. నిన్ను చూస్తున్నప్పుడు నీవు ఎలా కనపడ్డావో తెలుసా నాకు? వివేక జ్ఞానములు గలవానిగా, దేవుని ఆత్మ కలిగిన వాడిగా కనిపించావు. కాబట్టి ఇంక నీకంటే జ్ఞానులు ఎవరున్నారు? నువ్వే నా ఇంటికి అధికారివై ఉండు. ఏమండి, ఎంత గొప్ప స్థానంలోనికి యోసేపు ప్రియులర వచ్చాడు అంటే కారణమేంటో తెలుసా? కారణమేంటో తెలుసా? చెడుతనమును అసహించుకొని బ్రతికినవాడు. ఏవండి, చెడుతన ముందుకు వస్తే దేవునికి విరోధంగా నేను పాపము చెయ్యలేనని, పాపము తన కళ్ళ ముందు చేయటానికి అవకాశం వచ్చినా పారిపోయాడండి. ఏముందండి, ఏ సేవకుడున్నాడండి ఆయన దగ్గర చెప్పండి ఆ రోజున వాక్యం బోధించటానికి? ప్రియులారా, ఆయన చేతిలో ఏ బైబిల్ ఉందండి చెప్పండి? ఉందా? యోసేపు చేతిలో బైబిల్ ఉందా? కనీసం ధర్మశాస్త్రమైన ఉందా? లేదు కదా. దేశము కాని దేశములో, ప్రజలు కాని ప్రజల మధ్యలో, ప్రియులారా మందిరము లేనటువంటి స్థలములో తన సహోదరులకు దూరముగా ఒంటరివాడిగా ఐగుప్తీల మధ్యలో, ఐగుప్తీల దేవతల మధ్యలో పెరుగుతున్నటువంటి ప్రియులారా యోసేపు ఎంత గట్టిగా, ఎంత పటిష్టంగా ఎలా ఉండగలిగాడండి? ఎంత వాక్యం మనకు వినబడుతున్నా కొన్ని విషయాలలో మనము దేవునికి లోపము కలిగిన వారిగానే కనిపిస్తున్నామే. కానీ దేశాన్ని విడిచిపెట్టాడు, అమ్మబడ్డాడు, నెట్టివేయబడ్డాడు, కొట్టబడ్డాడు, ద్వేషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు, అన్నదమ్ములకు దూరముగా ఉన్నాడు, బంధువులకు దూరంగా ఉన్నాడు, స్నేహితులకు దూరముగా ఉన్నాడు, ఒంటరివాడిగా ఐగుప్తులో ఉన్నాడు యోసేపు. అక్కడ అతడు ఏం చేసినా అడిగేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి ప్రియులారా? తన ఎదుటికి పోతిఫరు భార్య వచ్చింది. ప్రియులారా, పోతిఫరు భార్య ఇదిగో తనతో పాపము చెయ్యాలని కోరుకుంది. ప్రియులారా, అటువంటి పరిస్థితులలో యోసేపుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. పాపము చేయటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. యవనస్తుడు, అందమైనటువంటి వాడు, పోతిఫరు భార్యతో ఒకవేళ సంబంధం పెట్టుకున్నా ప్రియులారా అది బయటికి ప్రక్కకుండా చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగిన స్త్రీ తన ఎదుట ఉంది. ప్రియులారా చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటికి పంపించేసింది పోతిఫరు భార్య. ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు వేసింది. అన్ని అవకాశాలున్నా ఎందుకు పారిపోయాడు? వాక్యము తన హృదయంలో ఉన్న జ్ఞానవంతుడిగా బ్రతికాడు కనుక. వాక్యము తన హృదయములో ఉంచుకొని జ్ఞానవంతుడిగా బ్రతికాడు. తన తండ్రి చెప్పే మాటలు, తన తాత చెప్పిన మాటలు, వారికి వాగ్దానము చేయబడిన సంగతులన్నీ హృదయములో నింపుకొని దినదినము అన్ని శ్రమలలో కూడా వాటినే జ్ఞాపకము చేసుకుంటున్నాడు. పాపానికి చోటివ్వకుండా అపవిత్రత కలిగిన స్థలములో ఒంటరివాడిగా పరిశుద్ధుడిగా బ్రతికాడు. దేవుడు చూచాడు. యెహోవా చూపులు జ్ఞానవంతుల మీద ఉంటాయన్నాడు కదా, వాళ్ళ కాపాడతాడు అని అన్నాడు కదా. ఇదిగో ఇప్పుడు యోసేపును ఎక్కడో చెరసాలలో ఒక బానిసగా, నేరము చేయకపోయిన నేరస్తుడిగా పడవేయబడిన వాడు ఇప్పుడు ఐగుప్తు దేశం మీదకు ప్రియులార అధికారిగా వచ్చాడు. అంటే ప్రియులార ఆ కలల భావాన్ని చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం? ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు యోసేపు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం? అది గుర్తించాడు ఫరో. అది దేవుని ఆత్మ కలిగిన జ్ఞానం. అందుకే ప్రియులారా దేవుడు అతనిని చూచి ఇదిగో ఉన్నతమైన స్థానములో నిలిపినట్లుగా లేఖనాలలో మనము చూస్తున్నాం. దైవ జ్ఞానం అండి ఇది, దైవ జ్ఞానం. అందుకే జ్ఞానవంతునికి ఉపదేశము చేయగా వాడి మరింత జ్ఞానవంతుడు. మనకు 4 మాటలు తెలిస్తే చాలు బైబిల్లో, ఇంకా మనకంటే తెలిసిన వాళ్ళు ఇంకెవరో లేరన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. అదే మనలో ఉన్నటువంటి పాపం, అదే మనలో ఉన్న లోపం, అదే మన జీవితాలను దేవుని కొరకు ఎదగకుండా చేస్తున్నటువంటి బ్రతుకు.
ప్రియులారా, ఆలోచించాలి. దానియేలు గ్రంథంలో రండి, దానియేలును గురించి ఒక మాట ఉంటుందండి. 5వ అధ్యాయము. దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు. ఆ మాట చూడండి. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడయుండుట నీ తండ్రి కనుగొనెను గనుక. నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకున గాండ్రకును గారడి విద్య గలవారికి కల్దీలకును జ్యోతిష్కులకును పై అధిపతిగా అతని నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియచేయుటకును మర్మములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను. కనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియచెప్పును. ప్రియులారా, ఆలోచించారా? ఇక్కడ దేవుని వాక్య భాగములో మనము చూస్తే రాజుకు బెల్షజరు ప్రియులారా తన యొక్క పరికత్తెలతో చెలికత్తెలతో దేవుని ఉపకరణాలలో ద్రాక్షరసం పోసి ఆనందిస్తూ, ప్రియులారా ఇంకా నాకంటే గొప్పవాడెవడు లేడు అని తన తండ్రికి బుద్ధి చెప్పిన దేవుణ్ణి మరిచిపోయి తన ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇటువంటి పరిస్థితులు తన కళ్ళ ఎదురుగా ఎన్నడూ కనబడిన ఒక దృశ్యం కనబడింది. ఒక అరచేయి వచ్చింది, ఒక గోడ మీద రాసింది ఒక మాట, మెనే మెనే టెకెల్ ఫార్సిన్. దాని అర్థము తెలపటానికి దేశములో ఉన్న జ్యోతిష్కులను, జ్ఞానులను, గారడి విద్య కలిగిన వారిని, ఎవరైతే జ్ఞానవంతులు పండితులు అని చెప్పారో అందరిని పిలిపించాడు. కానీ వారి వల్ల కాలేదు. అప్పుడండి వాళ్ళ అమ్మగారు చెప్పింది, నాన్న నీ తండ్రి కాలంలో నెబుకద్నెజర్ గారి యొక్క ప్రియులారా భార్య చూసింది కదా ఇవన్నీ. నెబుకద్నెజర్ కాలంలో నీ తండ్రి కాలములో ఒకడున్నాడయ్యా, అతడు ఎటువంటి వాడో తెలుసా? దేవతల ఆత్మ కలిగిన వాడయ్యా. అప్పుడు మీ తండ్రి అతన్ని తీసుకొని వచ్చి అతడు చెప్పిన జ్ఞానానికి ముగ్ధుడై ఇదిగో ఈ జ్యోతిష్కుల మీద, గారడి విద్య కలిగిన వారి మీద, ఇదిగో వీళ్ళందరి మీద పై అధికారిగా చేశాడు. అతన్ని పిలిపించుము, కలల భావాన్ని చెబుతాడు, కఠినమైన ప్రశ్నలకు భావాన్ని కూడా అతడు చెబుతాడు. అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు అని చెబుతుంది. చూసారా వాళ్ళ అమ్మగారు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇప్పుడు వాక్యంలో మనము చూస్తే ప్రియులారా, దానియేలు ఎక్కడున్నాడు? బబులోనులో కదా ఉంది. దానియేలు ఎక్కడున్నాడండి? బబులోనులో కదా జరుగుతున్న సన్నివేశాలు ఇవి. ఒక్కసారి మీరు ఆలోచించండి. బబులోను దేశము ఎంత అపవిత్రమైన దేశమో మనకు తెలుసు. అటువంటి అపవిత్రమైన ప్రజల మధ్యలో, అపవిత్రమైనటువంటి ప్రజల జీవిస్తున్నటువంటి ఆ ప్రజల మధ్యలో శ్రేష్టమైన బుద్ధి గలవాడిగా బ్రతికాడట. ఎవరు? దానియేలు. ప్రియులారా, ఇప్పుడు దానియేలును దేవుడు గొప్ప చెయ్యకపోతే దానియేలు యొక్క దేవుని యొక్క స్థానము బబులోను దేశానికి అర్థం కాదు. అందుకని ఇప్పుడు దేవుడు తన చూపులన్నీ కూడా దానియేలు మీద పెట్టి దానియేలును బయటకు తీసుకొని వచ్చి ఆ కలభావాన్ని, ఆ యొక్క వ్రాయబడిన మాట యొక్క భావాన్ని చెప్పించి, ప్రియులారా ఒక గొప్పవాడిగా దేశములో ఉన్నతమైన స్థాయికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, వాక్యాన్ని నేర్చుకోవాలి అని అనుకునేటువంటి ప్రతి వానికండి దేవుడు ఇంకా నేర్పిస్తాడు, ఇంకా గొప్పవాడిగా చేస్తాడండి. నాకు ఇక అది దాంతో పని లేదు అని అనుకుంటూ మనము ప్రియులారా వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి మన ఇష్టాన్ని వాక్యములో చొప్పించి మనము ప్రియులారా మాట్లాడితే రాను రాను ఆత్మీయ జీవితానికి దెబ్బ తినేవారం అవుతాము, ప్రజలను కూడా దెబ్బ కొట్టేవారం అవుతాం మనం.
వాక్యం నేర్పించే వాళ్ళంగా మనం. అందుకేనండి జ్ఞానవంతుడు ఎప్పుడు ఉపదేశం పొందాలండి. ఉపదేశము పొందినప్పుడల్లా ఏమవుతాడు? మరింత జ్ఞానము. జ్ఞానవంతుడు ఉపదేశం వద్దనడు. ఉపదేశాన్ని ఏం చేస్తాడు? వినటానికి కోరుకుంటాడు. అది జ్ఞాని లక్షణం. జ్ఞానుల కన్నులు వాటి మీదే ఉంటాయి మరి. కాబట్టి ఈ దినమన వాక్యం వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యము చెబుతున్నటువంటి మాటలను మనము గుర్తించాలి. ఏవండి, ఇటువంటి జ్ఞానవంతుణ్ణి కన్న తండ్రట చాలా ఆనందపడిపోతాడటండి. ఇటువంటి జ్ఞానము కలిగిన వాడు కొడుకును చూస్తే ఆ తండ్రి చాలా ఆనందపడతాడటండి. ఒకసారి చూడండి, 23వ అధ్యాయము సామెతల గ్రంథము 2వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము ప్రియులారా, వాక్య భాగములో మనము చూస్తే అక్కడ ఒక మాట ఉంటుందండి. జ్ఞానము గలవానిని కనిన వాడు ఆ 24వ వచనం, 23వ అధ్యాయం 24వ వచనం. 23వ అధ్యాయం 24వ వచనమే. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గలవానిని కనిన వాడు వాని వలన ఆనందము నొందును. జ్ఞానము కలిగిన వానిని కనిన వాడికట వాని వలన ఏం కలుగుతుందట? ఆనందం కలుగుతుందట. ఇంత జ్ఞానవంతుడిని నేను కన్నాను అని. ప్రియులారా, దైవజనుడు కూడా ఎప్పుడు కూడా వాక్యాన్ని బోధించే వారిని చూసి వాళ్ళు చెప్పే మాటలు విని, ప్రియులారా, నిజంగా ఎంత గొప్ప జ్ఞానవంతుడు సంఘములో ఉన్నాడని ఆనందపడే పరిస్థితికి రావాలండి మనం. ఎంత చక్కగా వాక్యం చెబుతున్నాడు. గుడ్ ఫ్రైడే రోజున యవనస్తులను వాక్యం చెప్పించానండి. ఎంత ఆనందపడ్డానో తెలుసా? నేనే కాదు, సంఘంలో ఉన్న వాళ్ళంతా ఆనందపడిపోయారు. ఎంత చక్కగా చెప్పారు వాళ్ళు. నిజంగా అండి, నాకు తెలియని కొన్ని సంగతులు కూడా వాళ్ళు చెప్పారండి. నేను చాలా సంతోషపడ్డాను. ఇంకా వాళ్ళు గొప్పవారు కావాలని కోరుకున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా తన తండ్రికి ఏం కలిగిస్తాడు చెప్పండి? ఆనందాన్ని కలిగిస్తాడు. ఎందుకంటే ఇంకా జ్ఞానవంతుడు ఇంకా జ్ఞానాన్ని పొందుకుంటాడు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, అపహాసకుడిని గద్దించే కంటే జ్ఞానవంతుడిని గద్దించు, వాడు నిన్ను ప్రేమిస్తాడు. జ్ఞానవంతుడిని గద్దిస్తే ఏమవుతాడు? ప్రేమిస్తాడు. గద్దింపు కూడా ఎవరిని పడితే వాళ్ళని గద్దించకూడదట. ఎవరిని గద్దించాలట? జ్ఞానము కలిగిన వాడిని గద్దించాలట. ఎందుకు? వాడు తీసుకుంటాడు దాన్ని అంగీకరిస్తాడు. ప్రియులారా, దానికి లోబడతాడు. జ్ఞానము కలిగిన వానికి ఉపదేశము చేస్తే వాడు విని ఇంకా మరింత జ్ఞానం పొందుతాడు. ఎందుకంటే మనం తెలుసుకోవలసిన జ్ఞానం ఇంకెంతో ఉంది. మనం తెలుసుకోవలసిన జ్ఞానం ఇంకెంతో ఉంది. మనం నేర్చుకోవలసింది ఎంతో ఉందండి. దావీదు అదే కదా కోరుకుంది. దేవుని సన్నిధిలో మొరపెడుతూ, దేవుని సన్నిధిలో ప్రియులారా ఏడుస్తూ, దేవుని సన్నిధిలో తన ప్రార్థన ధూపం వలె దేవునికి ఇదిగో అప్పగిస్తూ, సాయంకాల నైవేద్యము వలె దేవుని సన్నిధిలో తన ప్రార్థన ఉండాలని కోరుకుంటూ, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, అది నాకు నేను త్రోసివేయక నేను జీవించాలని కోరుకుంటున్నాను అన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆ జ్ఞానవంతుని పుట్టినటువంటి మరొక జ్ఞానవంతుడున్నాడు, సొలొమోను. ఏమండి, ఇంకా అతని గురించి అయితే దేవుడు ఎన్ని మాటలు మాట్లాడాడో మనందరము ప్రియులారా వింటున్నాము. ఈ సామెతల గ్రంథం రాసింది కూడా ఆయనే కదా. కాబట్టి అండి, మనము దేవుని సన్నిధిలోనండి ఎప్పటికప్పుడు దేవుని మాటలను వినటానికి ఇష్టపడాలి, ఆసక్తి చూపించాలి. దేవుని సన్నిధిలో ప్రియులారా ఎంత ఆసక్తి దేవుని మాటల మీద మనము కలిగి ఉంటామో అంత నేర్చుకుంటాం, అంత జ్ఞానవంతులమవుతాం, అంతగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా మారతాం. జ్ఞానవంతుడు ప్రార్థిస్తాడండి. దావీదు చేస్తుంది అదే కదండి.
సొలొమోను జ్ఞానవంతుడు, ప్రార్థించిన ఆ ప్రార్థనలు మనము వింటుంటే, అవన్నీ చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటాయండి. బైబిల్ గ్రంథంలో పౌలు జ్ఞానవంతుడు, ఎంత ప్రార్థన చేశాడండి. ప్రియులారా, ఈ రెండూ కూడా మన జీవితంలో ఎప్పుడు ఉండాలండి. అప్పుడే మనము భూమి మీద దేవుని చేత వాడబడేవారుగా ఉండాలి. మొన్న ఒక దైవజనుడు చెబుతూ ఒక మాట అన్నాడు, క్రైస్తవుల్లో 2 రకాల ప్రజలు ఉంటారట. ఒకటి దేవుని చేత వాడబడేవారు, రెండవది దేవుణ్ణి వాడుకునేవారు. 2 రకాలైన గుంపులు ఉంటాయట. ఒక గుంపేమో దేవుని చేత వాడబడతారట, మరొక గుంపేమో దేవుణ్ణి వాడుకుంటారట. తేడా ఉందా లేదు ఈ రెండింటికి? ఏమండి, తేడా ఉందా? దేవుణ్ణి వాడుకునే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, దేవుణ్ణి అవసరాల కొరకు వాడుకునే వాళ్ళు ఉన్నారు. ఏమండి, దేవుణ్ణి కేవలము వాళ్ళ జీవితాలలో ఎప్పుడు వాడుకుంటారంటే, వాళ్ళకి శ్రమలు వచ్చినప్పుడే వాడుకుంటారు, బాధలు వచ్చినప్పుడు వాడుకుంటారు, కష్టాలు వచ్చినప్పుడు వాడుకుంటారు. ప్రియులారా, దేవుణ్ణి ఎప్పుడు చూసినా వీళ్ళ జీవితం అంతా వాడుకోవటమే, దేవుణ్ణి వాడుకోవటమే. దేవా, నీ చేతిలో ఒక పాత్రగా నన్ను వాడుకోవయ్యని ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువండి. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి వాడుకుంటే మనకు మేలా, దేవుని చేత మనం వాడబడితే మేలా? దేవుని చేత వాడబడేవాడు దేవుని చేతికి ఏం చేసుకుంటాడు? తనను తాను అప్పగించుకుంటాడు. దేవుణ్ణి వాడుకునేవాడు అవసరాలకే దేవుణ్ణి పిలుస్తాడు, ఇక మిగతా టైంలో దేవునితో అతనికి పని ఉండదు. వద్దండి, అటువంటి జీవితం వద్దండి. క్రైస్తవ జీవితం అంటే జ్ఞానవంతమైన జీవితం అయి ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే నేర్చుకునేదై ఉండాలి, పాటించేదై ఉండాలి, వాటిని అనుసరించేదై ఉండాలి, దేవుడు కోరుకునేదై ఉండాలి, దేవుని చూపులు మన మీద ఉండాలి. నిత్య జీవాని కొరకై మనము గురి కలిగి ప్రయాణించే వారమై ఉండాలి. అట్టి ఉన్నతమైన కృపలో ముందుకు కొనసాగుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి, ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానయ్యా? అపహాసకుని వలె గద్దింపు నేను వ్యతిరేకిస్తున్నానా? గద్దించే వారిని నేను ద్వేషిస్తున్నానా? లేదు, జ్ఞానము కలిగిన వ్యక్తిగా గద్దింపుకు లోబడి మరి ఎక్కువగా ఉపదేశము పొందుతూ మరింత జ్ఞానము కలిగి నేను జీవించటానికి ఇష్టపడుతున్నానా? అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ సన్నిధిలో నా బలహీనతలు కనబడుతున్నాయి, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయి. అయ్యా, మోషే లాంటి వాడే ప్రభు పాదాల దగ్గర ప్రార్థించాడు. ఇది నాలో ఏ లోపము లేదు అని అనుకుంటూ జీవిస్తే నీ లోపములు 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 ఒకటి తర్వాత ఒకటి పెరుగుతూ వెళ్ళిపోతాయి. మన లోపము ఏ చిన్నదైనా చిన్నదే కదని తేలిగ్గా తీసుకోవద్దు. అది నిన్ను ఆత్మీయ జీవితాన్ని అడ్డుబండగా మిగిలిపోతుందని. ప్రభువా, నా జీవితం ఎలాగుంది నాయన? నీ మాటలను విన్న తర్వాత నీ మాటల ప్రకారం బ్రతకటానికి నన్ను నేను నాయన నీకు అప్పగించుకొని బ్రతికే వ్యక్తిగా నన్ను చెయ్యి నాయన. నీ వాక్యము నన్ను గద్దించినప్పుడు, నీ వాక్యము నన్ను సరిచేయాలని కోరుకున్నప్పుడు అపహాసకుని వలె నా జీవితం ఉండొద్దయ్యా. ఒక జ్ఞాని వలె ఉండటానికి సహాయము చేయండి ప్రభువా. అందరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజంగా నీ జ్ఞానం ఎంత ఉన్నతమైనది నాయన. నేర్చుకునే కొద్దీ ఇంకా నేర్చుకోవాలి, ఇంకా మేము జ్ఞానవంతులుగా కావాలని కోరుకుంటుందయ్యా నీ వాక్యం. ఒకవేళ నాలో ఎక్కడైనా ప్రభువా అతిశయం ఉందేమో, ఎక్కడైనా నాలో ఆత్మీయ గర్వం ఉందేమో, ఎక్కడైనా నాలో ప్రభువా నాయనా నీ మాటను త్రోసివేసేటువంటి జీవితం ఉందేమో, తీసివేయండి నాయన. నీ మాటకు లోబడుతున్నానయ్యా. లోబడిన యోసేపును మా ముందుంచారు, లోబడిన దావీదును మా ముందుంచారు, లోబడినటువంటి దానియేలును మా ముందుంచారు నాయన. అయ్యా,
శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడిగా దానియేలు కనబడుతున్నాడు. దేవుని ప్రజలు లేనటువంటి స్థలములో దేవుని బిడ్డగా, దేవునితో సంబంధము కలిగిన వ్యక్తిగా నిరూపించాడు యోసేపు. నాయన రాజుగా అధికారము కలిగి ఉండి కూడా నాయన నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, అటువంటివి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను త్రోసివేయకుందునుగా. కానీ తన జీవితాన్ని అంతగా తగ్గించుకున్నాడంటే నాయన మేమెంతటి వారమయ్యా, మా బ్రతికే పాటిదయ్యా. ఎన్నో లోపాలు కలిగిన మా జీవితాలు ఎందుకు నీ దగ్గర ప్రార్థించలేకపోతున్నాయి నాయన, మమ్మలను జ్ఞాపకము చేసుకోండి అని ఒకసారి దేవుని సన్నిధిలో మన జీవితాలు కొన్ని నిమిషాలు అప్పగించి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయండి.